కాబట్టి దేవుణ్ణి అడగాల, మాకు నేర్పుము, మాకు నేర్పుము. మాకు నేర్పు అంటే మాకు బోధించు అని అర్థం. మేము ఎలా నడవాలనో, మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనో, భార్యాభర్తలైన మేము ఒకరితో ఒకరు కలిసి ఎలా ఉండాలని మీకు తెలుసా? ఎంతోమంది వివాహమైన భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలిసి ఉండటం కూడా తెలియదు. పెళ్ళయ్యారు, పిల్లలను కన్నారు, ఇప్పటికి చూడు భార్యాభర్తలకు ఐక్యత ఉండదు, భార్యాభర్తలు కలిసి ఉండరు, భార్యాభర్తలు కలిసి భోజనం చేయరు, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోరు, భార్యాభర్తలు కలిసి పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. భార్య ఒకవైపు ఉంటే భర్త మరొక వైపు ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తలు బద్ధశత్రులుగా ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ భార్యాభర్తలు ఎలా బ్రతకాలనో వాళ్ళకి నేర్పిన వాళ్ళు లేరు, నేర్పించే స్థలానికి వాళ్ళు రాలు. మెయిన్ ప్రాబ్లం అన్నమాట. దేవుడు ప్రతి మనిషికి కావలసిన విషయములను నేర్పుటకు సిద్ధంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. మనము దేవుడు నేర్పితే తప్ప మనం నేర్చుకోలేము. దేవుడిని అడగాల, నేర్పు ప్రభువా, మాకు నేర్పించు, మేము ఎలా నడవాలనో నేర్పించు, మేము ఎలా బ్రతకాలనో నేర్పించు.